కూలీ సినిమా రిలీజ్ తర్వాత మెయిన్ హీరో విలన్ల కన్నా ఇద్దరు తెగ వైరల్ అయ్యారు. వారిలో ఒకరు సౌబిన్ సాహిర్. మంజుమల్ బాయ్స్ సినిమాతో దాదాపు అన్ని భాషల వారికి పరిచయమైన సౌబిన్ సాహిర్ కూలీలో అవకాశం రాగానే అందిపుచ్చుకున్నాడు. మిగతా సినిమాల ఆఫర్లు కూడా వదులుకొని కూలీకి బల్క్ డేట్స్ ఇచ్చాడు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఇప్పుడు సినిమాలో కనిపిస్తోంది. విలనిజంలో నాగార్జున కంటే సౌబిన్ కే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇక రెండో పర్సన్ రచితారా. సినిమాలో ఆమె యాక్టింగ్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆవిడ క్యారెక్టర్ ట్విస్ట్లకు వావ్ అంటున్నారంతా. అసలు ఎవరు రచితారాం, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో తమిళనాట రచితారాం పేరు మారుమోగుతుంది. నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి ఆడియన్స్ మైండ్స్ ని బ్లాక్ చేసింది ఈ అమ్మడు. కూలీలో మెయిన్ విలన్ నాగార్జున. ఆ పాత్ర పేరు సైమన్. డబ్బు కోసం ఆయన కొడుకుని వలలో వేసుకునే మహిళగా కనిపించిన రచిత ఓ సీన్ లో అపరిచితుల్లో విక్రమ్ స్టైల్ వేరియేషన్స్ చూపించింది. ఆ సీన్స్ కి థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి. రచితకి ఇదే ఫస్ట్ సినిమా కాదు, ఇంతకు ముందు చాలా సినిమాల్లో స్టార్ హీరోలతోనే యాక్ట్ చేసింది. టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే కూలీ మాత్రం ఆమె ఫస్ట్ కాలీవుడ్ మూవీ. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాలో రచితారామే హీరోయిన్. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే కన్నడలో మాత్రం రచితారాం పాపులర్ హీరోయిన్. కన్నడలో కథానాయికగా 30 వరకు సినిమాలు చేసింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ సరసన రన్నాలో యాక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదికి రీమేక్ ఈ సినిమా. ఇక్కడ సమంత చేసిన పాత్రను కన్నడలో రచిత చేసింది. కన్నడ ఆడియన్స్ రచితారాం ను ముద్దుగా డింపుల్ క్వీన్ అంటారు. ఇన్స్టాగ్రామ్ లో ఈమెకు 2.6 మిలియన్స్ ఫాలోవర్లున్నారు. ఉపేంద్రతో చేసిన ఐ లవ్ యూ తెలుగులోనూ విడుదలయ్యింది. అందులో బోల్డ్ సీన్ చేయటం ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. దాంతో రచితను తమ కూతురు కాదని ఒకానొక సమయంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సంగతి పక్కన పెడితే పునీత్ రాజ్ కుమార్ చేసిన చక్రవ్యూహ, దర్శన్ తో అంబరీష, ధ్రువ్ సర్జా పక్కన వజ్రారి, సుదీప్ తో విలన్ వంటి పలు సినిమాల్లో రచితారాం యాక్ట్ చేసింది. ఇదే కాదు, నాగచైతన్య రారుండే వేడుకు చూద్దాంను రీమేక్ లో కూడా రచితానే హీరోయిన్. కన్నడలో ఆ సినిమా టైటిల్ సీతారామ కళ్యాణ. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన పాత్రను కన్నడలో రచిత చేసింది. అందులో దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడ హీరో. ఉపేంద్ర ఐ లవ్ యూ, శివరాజ్ కుమార్ రుస్తుం, దర్శన్ తో క్రాంతి, ఇలా చెబుతూ వెళ్తే స్టార్ హీరోలతో హిట్ సినిమాలు చాలా చేసింది రచిత. రచితారాం అసలు పేరు బిందియార్. ఆవిడ భరతనాట్యం డాన్సర్. సుమారు 50కు పైగా ప్రదర్శనలిచ్చింది. అక్టోబర్ 3, 1992లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ కూలీ సినిమా ఇమేజ్ తో ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఉంది.